Wednesday special mast time pass with Kajal and Chaitu only on ETV Plus. Yes, ఇవాళ ఫైట్ కి చాలా సిద్ధంగా ఉంది కాజల్. వెన్స్డే స్పెషల్ లో ఓ పెద్ద నేనే విన్ అవుతా అన్నాడు, కానీ 2017 స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాజల్ విన్ అవుతుంది, డ్రా అవుతుంది. హలో హలో అమ్మో, దీంతో వద్దురా బాబు. సో స్టార్టింగ్ లో ఆర్గ్యుమెంట్ చేయకుండా ఈ రోజు లక్కీ కాలర్స్ ని మనం పిలిచేద్దాము. లక్కీ కాలర్స్ రాబోతున్నారు రవికాంత్ ఇంకా సోను. To the 3 to the 4 Maremo entry to maja hai show Tiger color so hardcore Ye sare nodu aaya hil jaye flow Yeah rangu rangu cycle etti dingu ranga vachinara pillagaru Ye tingu tingu bellu kotti ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు ముగ్గు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంటి రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిగ్గు సిగ్గు చేయకుండా ఊరుకోడ్డు చూపి గుచ్చినోడ మళ్ళ నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు డూడు హడూడు రాడుడు నువ్వు నువ్వు నువ్వే నాకు సరైనడు సైకిల్ కి ట్రింక్ ట్రింక్ అనకపోయినా కార్ లో వచ్చారు మన లక్కీ కాలర్స్. ఏం కాదు, నాది ఏంటో తెలుసా, డూడు డూడు వచ్చారు డూడులు, కానీ నాకు సరైనడు ఎవరు ఎవరు డిఫరెంట్ యాంకరింగ్. అందుకే ట్రై చేసినాడు కాజల్ లెక్క చేద్దామని చెప్పేసి, కానీ కాజల్ క్రియేట్ ఇంకా రేంజ్ లో ఉందని చెప్పేసి అనిపించింది. సో కాజల్ క్రియేటివిటీ స్టార్ట్ అయిపోయింది, మన లక్కీ కాల్స్ కూడా వచ్చారు కాబట్టి వెన్స్డే స్పెషల్ మస్త్ టైం పాస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే రవికాంత్ వన్స్ అగైన్ వెల్కమ్. మరి రవికాంత్ ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడు, సోను ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడు? చైతు ఆబ్వియస్లీ కాజల్. ముందు కూర్చున్నాం, ఆ తర్వాత కాంపిటీషన్ స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ సో వెన్స్డే హంగామా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ గా ఇప్పటి వరకు స్టూడెంట్స్ ని, ఆంటీస్ ని, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ని చూసాం, కానీ ఇప్పటి వరకు మస్తు టైం పాస్ లో ఒక కొరియోగ్రాఫర్ ని, ఒక ఈవెంట్ మేనేజర్ ని చూడలేదు. సో ఇవాళ మన మస్తు టైం పాస్ లో సోను కొరియోగ్రాఫర్ అండ్ రవికాంత్ ఈవెంట్ మేనేజర్. ఏం ఈవెంట్ మేనేజ్మెంట్ మీది? వన్ స్టాప్ ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్ ప్లానర్స్. ఓకే, సో మేము అన్ని బర్త్డే పార్టీస్, సంగీత్స్ అండ్ మ్యారేజెస్, రిసెప్షన్స్ అన్ని చేస్తాం. ఓకే, అయితే త్వరలోనే మాది మస్తు టైం పాస్ 1 year సెలబ్రేషన్స్ ఉంటాయి. సో దానికి ఈవెంట్ కి మేము బడ్జెట్ ఏమి ఇవ్వను. ఇవాళ మస్తు టైం పాస్ లో మీకు ఫ్రీ ప్రమోషన్ అయిపోయింది. సో మీరు మా ఈవెంట్ ఒకటి ఫ్రీగా చేసి పెట్టాలి. ఓకేనా? డన్. మరి అదే ఈవెంట్ లో మన సోను నాకు చైతుకి కొరియోగ్రఫీ కూడా చేసి పెడతాడు. సో సోను, నీ కొరియోగ్రఫీ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఎన్ని ఈవెంట్స్ చేసావు, ఎంత మందిని కొరియోగ్రాఫ్ చేసావు? ఇప్పటికీ స్కూల్స్ అన్నీ చేశాను, స్కూల్స్, కాలేజెస్. ఇంకా కమింగ్ టు సెలబ్రిటీ పార్ట్ అంటే సానియా మిర్జా, రీసెంట్ గా సానియా మిర్జా చేశాను. yes exactly నేను చూస్తున్నా, నేను ఫాలో అవుతూ ఉంటా. సానియా మిర్జా వాళ్ళ సిస్టర్ వెడ్డింగ్ సంగీత్ ని నువ్వే కొరియోగ్రాఫ్ చేశాను. సల్మాన్ ఖాన్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. సెలబ్రిటీస్ కి కొరియోగ్రఫీ చేసినటువంటి కొరియోగ్రాఫర్, అలాగే సెలబ్రిటీ ఈవెంట్స్ కూడా ఈవెంట్ మేనేజింగ్ చేస్తున్నటువంటి ఈవెంట్ మేనేజర్ తో ఇలా మస్తు టైం పాస్ స్టార్ట్ కాబోతుంది. నన్ను సపోర్ట్ చేయడానికి రవికాంత్, సోను, కాజల్ ని సపోర్ట్ చేయడానికి సోను, ఇద్దరు రెడీ ఉన్నారు కాబట్టి షో స్టార్ట్ చేసేద్దాం. ముందైతే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో మా షో స్టార్ట్ చేస్తాము. యూజువల్లీ మీకు తెలుసు, మా షో చూస్తూ ఉంటారు కదా, ప్రాంక్ కాల్ చేస్తూ ఉంటాము. మిస్ కాల్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేస్తాము, ఎవరో ఒకరు ప్రాంక్ చేయాలి. ఎవరు ప్రాంక్ చేస్తారు? సోను. ఆల్రైట్ సోను, లెట్స్ గో విత్ యువర్ టీమ్. లెట్స్ గో విత్ యువర్ టీమ్. నేను చాలా భయపడుతున్నాడు. నో భయం కాదు, ఇట్స్ గివింగ్ ఎ ఛాన్స్. ఇస్తున్నాం. కష్టంలో ఛాన్స్ మీకు ఇచ్చినారు, మేమే ఇచ్చినాం, మీరు వేసుకోండి అంతే. లాస్ట్ లో మేము చేసుకుంటాం ప్రాంక్ కాల్. ఓకే, మనోడు కూడా వేస్తాడు, నువ్వు కూడా చేసావు. ఓకేనా? ఓకే సరే, కాల్ చేసేద్దాము. సో నువ్వే చేసేసా. హలో హాయ్. హాయ్, దిస్ ఇస్ సోను, కొరియోగ్రాఫర్ ని మాట్లాడుతున్నాను. కొరియోగ్రాఫర్ ని మాట్లాడుతున్నాను, సోను. హలో హలో, నేను కొరియోగ్రాఫర్ ని మాట్లాడుతున్నాను, సోను.
భయ్యా మీకు ఈవెంట్ మీకు కొరియోగ్రఫీ నేను డాన్స్ నేర్పిస్తాను, మీరు నేర్చుకుంటారా? ఏంటిది? మీకు డాన్స్ నేర్పిస్తా భయ్యా, నేర్చుకుంటారా మీరు? ఏడా ఆ? ఏడా నేర్పిస్తా డాన్స్? మీరు ఎక్కడంటే అక్కడ భయ్యా. ఆ? అదే ఫీజు ఫ్రీయా? ఏ ఫ్రీ భయ్యా, నీకు కూడా, నీకు పైసలు అయితే భయ్యా. ఫ్రీయా? కానీ నీ ఫ్యామిలీకి అయితే పైసలు తీసుకుంటా భయ్యా. ఫ్యామిలీకా? భయ్యా చెప్పు భయ్యా, ఇంట్రెస్టెడా? ఎప్పుడు రమ్మంటావు చెప్పు. అంత ఇంట్రెస్ట్ ఏనండి. ఓలా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఈ నంబర్ కాల్ చేస్తాను. ఏ కాదు భయ్యా, ఫస్ట్ నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు భయ్యా, నేను రాసుకుంటా, నేను ఫీడ్ చేసుకుంటా మొబైల్లో. హలో హలో భయ్యా, నీ పేరు చెప్పు భయ్యా. నా పేరా? భయ్యా విశాంత్. అవునా విశాంతా? పక్కన లేడీస్ ఎవరైనా ఉంటే ఈ రాదు భయ్యా. లేడీస్ ఓవలేదు భయ్యా, నేనే ఉన్నా. అవునా చెప్పు భయ్యా, మరి ఇంట్రెస్టేనా? ఇంట్రెస్ట్ లేదు భయ్యా నాకు. ఏ ఎందుకు భయ్యా, నేను మంచిగా నేర్పిస్తా భయ్యా. నాకు ఇంట్రెస్ట్ లేదు భయ్యా. నేను అవునా, ఒక నేర్పిస్తా. అబ్బాయి నేర్పిస్తే నేర్చుకో, ఒక అమ్మాయి నేర్పిస్తే నేర్చుకుంటావా? ఒక అబ్బాయి నేర్పిస్తే నేర్చుకోను అంటున్నావు, మరి ఒక అమ్మాయి నేర్పిస్తే నేర్చుకుంటావా? అదే కాజాలు మరియు మన ఈటీవీ ప్లేస్మెంట్ చేస్తున్నావు. టైం పాస్ కాజల చేతు ఓలియన్ ఈటీవీ ప్లస్. ఓకే ఓలిచ్చారు నమ్మగానే. ఇప్పుడు వరకు నీతో మాట్లాడింది నిజంగానే సోనునే, నిజంగానే కొరియోగ్రాఫరే, కాకపోతే నీకు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేశాడు. అంటే నీ వాయిస్ గుర్తుపట్టాను నేను. నా వాయిస్ గుర్తుపట్టేసావులే, అర్థమైపోయింది. ఆబ్వియస్లీ సోను వచ్చేసి మన లక్కీ కాలర్ బాబాయ్, అందుకే నువ్వు గుర్తుపట్టలేకపోయినావు. ఇంతకీ ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నావు? అంటే సోను కూడా ఉన్నాడు అందుకే. సోను సోను నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అందుకే గుర్తుపట్టలేదు. ఫ్రెండ్ సోను అనుకున్నావా? కాదులో ఇవాళ మన షోలో వెన్స్డే స్పెషల్ లక్కీ కాలర్స్ నుంచి ఒక కాలర్ సోను కొరియోగ్రాఫర్, అతను నిన్ను ప్రాంక్ చేసిండు అంతే. ఇంకా ఏ ఊరు చెప్పు నీది? ఏ ఏ ఊరు? ఊరు? షామర్పేట్. షామీర్పేట్. హైదరాబాదే. హైదరాబాదే. సూపర్, అయితే వచ్చేయి, సోను దగ్గర ఫ్రీగా నేర్చుకో, ప్రామిస్ చేసేసాడు. నీకైతే ఫ్రీగా నేర్పిస్తాడంట, మీ ఫ్యామిలీ వాళ్ళకి డబ్బులు తీసుకుంటాడు. సో ఫ్యామిలీకి అక్కడైతే నా అక్కడికే నేర్పించేసాను చెప్పు. సరే ఓకే, చాలా నైస్ టాకింగ్ టు యూ, బాయ్. నా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా తరఫు నుంచి స్పెషల్ గా హాయ్. మీకు బాయ్ బాయ్ బాయ్. సో ఒక పాయింట్ తీసుకొచ్చేసావు సోను. సిగ్గుపడ్డాడు, సిగ్గుపడినా కూడా సిగ్గుతో మొహమాటంతో కూడినటువంటి మాటలు వచ్చినాయి. కానీ ప్రొఫెషనలిజం తీసుకున్నాడు కాబట్టి ఈజీగా మనోడి మాట్లాడేసి ప్రాంక్ చేసిండు. మనోడు కూడా భలే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎవరైనా ఉంటే చెప్తాలే అని కాపరేట్ చేసిండు. సో సూపర్. మనోడు వచ్చేసి ఖాళీ చేసే పని కొరియోగ్రఫీ, మనోడు వచ్చేసి ఈవెంట్ మేనేజింగ్, అంతే. వీళ్ళు ప్రాంకులు చేయడం లాంటివి ఏమి జరగలేదు అనుకుంటా. కానీ ఇప్పుడు మీ ఇద్దరితో కలిసి మేము కాంపిటీషన్ షురూ చేస్తాం. ఎస్, ఒక రేంజ్ లో కాంపిటీషన్ జరగబోతుంది. కానీ దానికి ముందు నాకు ఒక డౌట్ ఉంది. సోను, నీ ఒరిజినల్ నేమ్ సోనునేనా? సోను. ఏంటి ఉట్టి సోను అనే పెట్టారా మీ పేరెంట్స్? లేదు లేదు, యాక్చువల్లీ నా పేరు నర్సింగ్, బట్ నా ప్రొఫెషన్ కి నా స్టైల్ కి అది సెట్ కాలేదని చెప్పేసి ఐ షిఫ్టెడ్ టు సోను. ఓ, నర్సింగ్ కాస్త సోనుగా మారాడు. నాకు నర్సింగ్ యాదవ్. అదే అర్థమవుతుంది. నువ్వేమో హీరో సూర్య లెక్క ఉన్నావు. సో సూర్య సోను నేను అట్లా. ఇప్పుడు అదే అనుకుంటున్నాను తెలుసా, నీ ఫేస్ కొంచెం సూర్య లాగా అనిపిస్తుంది. బిగ్ ఫ్యాన్ ఆఫ్ సూర్య. సూర్య సూపర్. I'm big fan of Sampunesh Babu. You're big fan of Sampunesh Babu. No భయ్యా, అన్ఫార్చునేట్లీ నాట్. రవికాంత్ ఈవెంట్ మేనేజర్. ఆల్రైట్, వీళ్ళిద్దరి మధ్యన కాంపిటీషన్ సింపుల్. ఓకే, మా ఎవ్రీ వెన్స్డే లో లక్కీ కాలర్స్ ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైనా వచ్చారు అనుకోండి, వాళ్ళకి పాటలు అంత్యాక్షరి అట్లా పెడుతుంటాము. కానీ యంగ్ అండ్ ఎనర్జెటిక్, బికాస్ హీరో లెక్క ఉంటారు కాబట్టి డైలాగ్ వాడపడతాము. సో నువ్వు ఒక డైలాగ్ చెప్పాలి, నువ్వు ఒక డైలాగ్, నువ్వు ఒక డైలాగ్, నువ్వు ఒక డైలాగ్. అంత నీ ఇష్టమేనా? డైలాగ్ వారా అంతాక్షరినా? ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, నాకు మూడ్ వచ్చింది, అంతాక్షరి ఆడితే చాలా బాగుంటుంది అని. ఇద్దరు వాయిసెస్ చాలా బాగుంది అనిపిస్తుంది. బట్ ఏంటి కవరింగ్ కాజల్, ఏంటి కవరింగ్? అదే ఇద్దరు వాయిస్ చాలా బాగుంది అని చెప్పి కవరింగ్ చాలా చాలా బాగుంది. అవును, అందుకే మేము డిసైడ్ అయ్యాం వీళ్ళిద్దరితో డైలాగ్ వార్లు కాదు అంతాక్షరి ఆడించాలని చెప్పేసి. అంతే కదా. అండ్ ఒక చిన్న కండిషన్ ఏంటి అంటే, మీరిద్దరు అంతాక్షరిలో పాడే పాటలు ఓన్లీ అమ్మాయిల పాటలే పాడాలి. ఓ గాడ్. ఓన్లీ ఫీమేల్ లీడ్ సాంగ్స్, ఓకేనా?
ఓకే ఓకే ట్రై ఎస్ ఆల్ ది బెస్ట్. ఇద్దరు బాగా ట్రై చేయండి. మన సోను ఆల్రెడీ ఒక పాయింట్ సంపాదించుకున్నాడు. ఇందాక ఫస్ట్ ప్రాంక్ కాల్ చేశాడు కాబట్టి ఇప్పుడు మేము మీకు ఛాన్స్ ఇస్తాను. మాకు ఒక పాయింట్ ఈజీగా వచ్చేస్తుంది. సో గెట్ రెడీ ఫర్ దట్ పాయింట్. ఓకే జోకేశాడు నన్ను. పాయింట్ వస్తుందంటే దాని కుళ్ళుతో అలా నవ్వొస్తుంటది కానీ నువ్వు పాడొచ్చు. పాడ. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా నా నా. జోకేసింది ఆల్రెడీ వస్తున్నా పాటకు వస్తున్నా దా, 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 దా. రాని 5, 4 కాదు ప్రయత్నిస్తుంది 3, పాడు 1 అంటే సరే ఆగు. మీరు స్టార్ట్ చేశారు, పాడలేకపోయాడు. ఇప్పుడు సోను స్టార్ట్ చేస్తాడు. కండిషన్స్ నువ్వు పెట్టమాక. ఏంటి ఉండు ఉండు. ఒక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆఫ్ అంతాక్షరి. సరే ఒక రౌండ్ లో మాకు పాయింట్ వచ్చింది. రాలే ఎందుకు రాలేదు? ఒక్క సాంగ్ కదా పాడింది. మరి ఇది ఇంకెందుకు ఆట? మేము పాడిస్తే పాడలేకపోయారు. ఆబ్వియస్లీ పాయింట్ వస్తుంది. ఎందుకు కాదు? సరే కండిషన్స్ ఓకే ఇదంతా. 1 పాయింట్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ రౌండ్. Alright. ఇప్పుడు నువ్వు ఒక ఫీమేల్ లీడ్ సాంగ్ పాడు. Start. తనకి లెటర్ వస్తది, పాడతాడో లేదో చూద్దాం. Ready. కమ్ ఆన్ 3, 2, 1. తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని ఈ ఈ నీ ఈ ఈ 10 9 9 8 7 6 5 4 3 2 1 గోవింద 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 అరే రాగు చైనను గోవింద కలర్ ఫర్ చేంజ్ ఇట్లా పెట్ట కండిషన్స్ పెట్టకు ప్లీజ్. నువ్వు బాగా పాటలు పాడుతావు మాకు తెలుసు కదా. సో అక్కడ ఎక్కడ దానికి ఓడిపోద్ది, ఎక్కడ పాయింట్ అది భయ్యా, అది condition అది. యాక్చువల్ గా రెగ్యులర్ గా జెన్యున్ గా మేము ఆడేది ఏంటంటే ఒక పాట పాడినాక అవతల పాడకపోతే పాయింట్ వచ్చేస్తుంది. అది ఎక్కడ కుళ్ళుతనంతో పాయింట్ వచ్చేసింది అని చెప్పేసి మళ్ళీ కండిషన్స్ పెట్టడం జరిగింది. సరే 2 సెట్లు అయినాయి కదా, ఇప్పుడు 3rd సెట్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఒక పాట హలో పాడు. నేను చెప్తాను. ఎందుకంటే గత కొన్ని ఎపిసోడ్స్ గా నేను అబ్జర్వ్ చేస్తాను. అంతాక్షరి గానీ లేకపోతే ఇట్లాంటి ఒక టాలెంట్ రౌండ్ గానీ వస్తే ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, సెకండ్ దానికి మా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అదే మా వాళ్ళు స్టార్ట్ చేస్తే అదే ఖచ్చితంగా వాళ్ళు కూడా చెప్పలేకపోతారని అట్లా చేశాను అనమాట. మీరు ఒకసారి స్టార్ట్ చేశారు, నేను ఒకసారి స్టార్ట్ చేశాను, అయిపోయింది, ఖతం. హలో పాయింట్ మాకు ఒక పాయింట్. సెకండ్ రౌండ్ మీరు మీ ఇష్టం సెట్ చేసిండు కదా, మేము 3rd రౌండ్ కూడా చేస్తాం. ముచ్చటగా 3వసారి క్లియర్ చేస్తాం. ఇప్పుడు మీరు ఇంకోసారి స్టార్ట్ చేశారు అనుకోండి, మేము మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో 2 కరెక్ట్ ఈక్వల్ ఛాన్సెస్ 4 పెట్టుకుందాము. 4 రౌండ్స్ పెట్టుకుందాం. అట్లా అంటే ఓకే 4 రౌండ్స్ 4 రౌండ్స్ పెట్టుకుందాం. మీది సెకండ్ వస్తుంది, మాకు సెకండ్ ఛాన్స్ వస్తుంది. ఐ మీన్ సెకండ్ మీకు ఒకసారి వచ్చింది, మాకు ఒకసారి వచ్చింది, ఇప్పుడు మీకు ఒకసారి వస్తుంది, మళ్ళీ మాకు ఒకసారి రెడీ బాబాయ్ పాట పాడు. ఈ శ్వాసలో ఏ శ్వాసలో అది కొత్త పాట పాడొచ్చు కదా, Ready, ఎందుకంటే start. మార్చి ఆ సినిమాలో ఏంటి గబ్బర్ సింగ్ లో రెడీ రెడీ పాడు బాబాయ్. అమ్మాయిదో అబ్బాయి ఏదో ఒకటి పాడదు. ఏదో పాడొచ్చుగా ఏదో పాడొచ్చుగా. థర్డ్ సెట్ వచ్చేసి ఏదైనా పాట వద్దు, అమ్మాయిదే పాడు. స్టార్టింగ్ ఇంత లేట్ అంటే ఓడిపోయినట్టే కదా. సరే ఇప్పుడు మీరు పాడండి 4th రౌండ్. పాడు. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాలే లే లా లైలా మలాలా ఓ, హిందీ కూడా పాడొచ్చా? हसीहुलैला हर कोई चाहे मुझसे मिलना अकेला ला। ला నాలు దర్వాజరప్పలు పండుగ హరిదా దూరుగా రబ్బరు గాజులు పెసనాలు తెగబోతిరి వా. వరే వయేమి అయిపోయింది, ఓడిపోయాడు. Once again proof. వేయి కన్నులతో అయిపోయింది, పాడేశావు నువ్వు. మనోడు నార్మల్ నార్మల్ అనుకోని పాడండి. అలా అనుకుంటే ఇందాకే లేలా మేల్ అందుకే ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాం కదా. ఓ, అంటే అక్కడే ఓడిపోయినట్టు. కాజల్ నమస్కారం కాజల్.
నాకు ఈ వెన్స్డే వచ్చినా ట్యూస్డే వచ్చినా ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ చిరాకు వచ్చేస్తుంది తెలుసా షో విషయానికి వస్తే కనుక. కండిషన్స్ తనే స్టార్ట్ చేస్తుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తనే స్టార్ట్ చేస్తుంది. తను ఎలా నాకు గెలవడం కోసం ఏదో ఒకటి కండిషన్స్ పెట్టేసి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. పక్కన వాళ్ళే అబ్బాయి సాంగ్ కాదు, అమ్మాయి. సో నేను ఊరుకున్నాను. కానీ మనోడు వచ్చేసి ఏమనుకున్నాడు అంటే ఏదైనా జానర్ పాడొచ్చు అనుకోని, అరే అది వచ్చేసింది లాతో అదొకటి వచ్చింది ఇందులో కాబట్టి పాడేసి అది బాగుంది. తెలుగు రాలేదు, మన హిందీ వచ్చింది అది. సరే అయిపోయింది. సో విత్ దిస్ కాజల్ టీమ్ విత్ 3 పాయింట్స్. సూపర్. వాళ్ళు అలాగే చెప్పుకుంటారు. దానికి ఇష్టం వచ్చినట్టు అన్ని మార్చేస్తుంటుంది. సరే ఆగండి, నాకు 3 పాయింట్స్ ఎలా వచ్చాయి నేను క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ సోను నువ్వు ప్రాంక్ కాల్ చేసావు, దానికి ఒక పాయింట్ వచ్చింది. సెకండ్ టైం నువ్వు పాడావు, తను పాడలేకపోయాడు, దానికి పాయింట్ వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా నువ్వు పాడావు, తను పాడలేకపోయాడు, దానికి థర్డ్ పాయింట్ వచ్చింది. ఏమి ఫేస్ అన్నావు కదా, అజయ్ కాజల్ తన ఫీమేల్ అనుకోలేదు, నార్మల్ సాంగ్స్ అలా అనుకోవడం మీ తప్పు. స్టార్టింగ్ లోనే కండిషన్స్ చెప్పాను కదా. బాబాయ్ నమస్కారం. ఓకే, కాజల్ టీమ్ విత్ 3 పాయింట్స్, చైతు టీమ్ విత్ 0 పాయింట్స్. సూపర్. రాదు మనకి, రాదు బాబాయ్, మనకి వచ్చిన కూడా రాలేదు అనుకోకూడదు. ఓకే, వచ్చిన కూడా రాలేదు అనుకో, అంతే. ఈ షోలో అలాగే జరుగుతుంది. సర్ప్రైజ్ అవ్వకు. ఓకే, ఇదే సర్ప్రైజ్. ఇదే సర్ప్రైజ్. మనసు గతింతే మనిషి బ్రతుకింతే. 1 పాయింట్ వచ్చింది. అదే వచ్చింది నాకు. వచ్చింది, నువ్వు అట్లానే ఉండు. ఓకే, 3 పాయింట్స్ కాజల్ టీమ్ కి, 1 పాయింట్ చైతు టీమ్. రైట్ నో అయితే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఒకరు కాల్ చేద్దాం. ఎవరు కాల్ చేద్దాం? రిషికాకి కాల్ చేద్దాం. రిషికాతో మాట్లాడిన తర్వాత డిసైడ్ చేద్దాం. హలో, హాయ్ రిషికా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హాయ్ చేతు. హలో రిషికా, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. యూ? ఐఎమ్ సూపర్ ఫైన్, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి రిషికా? మంచిర్యాల్. ఏం చేస్తుంటావు? డిగ్రీ కంప్లీట్. వెరీ గుడ్. ఆల్రెడీ మాట్లాడినట్టున్నాం కదా రిషికా. యా. నీ పేరు, నీ వాయిస్ నాకు వెలిగింది. నువ్వు ఎప్పుడైతే మంచిర్యాల చెప్పినావు అప్పుడు నాకు గుర్తొచ్చింది నువ్వే అని చెప్పి. ఏం గుర్తొచ్చింది? రిషిక ఆల్రెడీ మాట్లాడిందని చెప్పేసి. మీ మూడు కాజల్ పిచ్చిదానా. రిషిక ఇట్లా అమ్మాయిలే గుర్తు పెట్టుకుంటారు తెలుసా? సిరి. హాయ్ సిరి. హాయ్ కాజల్. నువ్వు రిషిక ఫ్రెండ్స్ కదా? కాదా, నేనే రిషిక, నేనే సిరి. నాకు ఎక్కనున్నదే. ఆల్రైట్ రిషిక. సిరి అలియాస్ రిషిక ఇవాళ మస్తు టైం పాస్ లో లక్కీ కాలర్స్ ఉన్నారు. కాజల్ ని సపోర్ట్ చేస్తూ సోను, నన్ను సపోర్ట్ చేస్తూ రవికాంత్ ఉన్నారు. కాజల్ లీడింగ్ విత్ 3 పాయింట్స్, ఐఎమ్ విత్ 1 పాయింట్. సో రవికాంత్ ని సపోర్ట్ చేస్తావా, సోనుని సపోర్ట్ చేస్తావా? రవికాంత్. సూపర్ రవికాంత్, 1 more point. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తక్కువలో ఉన్నాను, ప్లీజ్ నాకు ముష్టేయండి అని అడుక్కున్నాడు. అవును, మాకు అడుక్కోవడం ఇష్టం. అడుక్కున్నది మహాప్రసాదంలో తీసుకోవడం కూడా చాలా ఇష్టం. గుడికి వెళ్ళి కూడా ప్రసాదం అడుక్కుంటాం, మర్చిపోమాకండి. ఓకే. అబ్బో రిషిక అంతే కదా. హలో, ఎందుకు ఇచ్చావు చేతికి పాయింట్? అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. నాకు ఫ్యాన్ అనేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ రిషిక. నాకే ఫ్యాన్ కదా నువ్వు. థ్యాంక్స్ అలాట్. అవునా రిషిక, ఎవరికైనా చెప్పాలా? మా జోకి హాయ్ చెప్పండి. పవన్ కళ్యాణ్ కి ఎంత ఫ్యాన్ అంటే పిచ్చి 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 ఫ్యాన్. ఓకే, మీ బ్రోకి స్పెషల్ గా హాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి కూడా మా తరపు నుంచి హాయ్ చెప్తున్నాం. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఏంటది? మా సిస్ మాట్లాడుతుందంట నీతో. సిరీనా? ఎన్నో శ్రవంతినా? ఇవ్వైతే. హలో. హాయ్ కాజల్. హాయ్ శ్రవంతి. కాజల్ ని సపోర్ట్ చేస్తావా, చైతన్యని సపోర్ట్ చేస్తావా నువ్వు? కాజల్ కే. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా నాకు ఒక పాయింట్ ఇచ్చినందుకు ఐ లవ్ యూ. మాట్లాడు. ఒక్క నిమిషం ఉండమ్మా. ఇక్కడ కాజల్ ని సపోర్ట్ చేయడం, చైతన్యని సపోర్ట్ చేయడం కాదు. ఇక్కడ లక్కీ కాలర్స్ ఉన్నారు, సోను, రవికాంత్. వీళ్ళిద్దరు పేర్ల నుంచి ఒకరి పేరు సెలెక్ట్ చేసుకో. రవికాంత్. రవికాంత్. థ్యాంక్ యూ సో మచ్ రేవంతి. ఐ లవ్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరు అనుకున్నారు? మాట్లాడు. ఓకే, సోనుతో మాట్లాడు. హలో. సోనుతో మాట్లాడు అని హలో. సోను. హలో.
హలో హలో హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? ఆర్ యూ? యా గుడ్. సోను బాగుంటాడు చూడ్డానికి. హలో హలో, ఆర్ యూ? యా ఫైన్. మీరు ఏం చేస్తున్నారు? అండ్ దిస్ డిగ్రీ కంప్లీట్. ఆహా, ఇప్పుడు ఏం చేస్తున్నారు అడిగిన, డిగ్రీ కంప్లీట్ అని అడగలే. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా. పడిందా? ఇచ్చింది బాగా. ఎనీవే సిరి ఇంకా రిషిక ఇద్దరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో జాయిన్ అయినందుకు. బాయ్ బాయ్. ఓకే బాయ్. బాయ్ శ్రీవంతి. Bye. బాయ్ సిరి. సూపర్ రైట్. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నామండి. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి టాలెంట్ రౌండ్. సోను టాలెంట్ వచ్చేసి డాన్స్ అర్థమైపోతుంది, కొరియోగ్రఫీ అని చెప్పి. మనోడు ఆల్రెడీ అంత్యాక్షరిలో పాటలు పాడుతున్నాడు కదా, మనోడు పాటలు పాడతాడు. సో రెడీయా? రెడీ. ఫస్ట్ ఎవరు? నువ్వు నీ టాలెంట్ చూపిస్తావు, నువ్వు నీ టాలెంట్ చూపిస్తావు. ఫస్ట్ ఏంది సామి నువ్వు కాన్ఫిడెంట్ తో మనమే ముందుకెళ్ళచ్చు, మనకే పాయింట్ వచ్చేది. భయ్యా, తర్వాత నేను కూడా ఇస్తా కదా. ఏమిస్తావు? ఇంకా పాటలు బాగా పాడతాడు, అంత్యక్షర పాయింట్లు వస్తాయి అనుకుంటే పాటలు రావంట. సింగర్ అని చెప్పుకుంటూ తిరుగుతారు ఈవెంట్ మేనేజర్లు. మళ్ళీ ఏంది సామి? పాడు, నువ్వే స్టార్ట్ చేయి టాలెంట్ రౌండ్ అయితే. ఓకే. ఆల్రైట్ 3, 2, 1 here we go. check this team talent. कभी जो बादल बरसे मैं देखूं तुझे आंखें भर के, तू लगे मुझे पहली बारिश की दुआ, तेरे पहलू में रह लूं मैं खुद को पागल, कर लूं तो गम दे खुशियाँ सह लूं साथिया, कोई नहीं तेरे सिवा मेरा यहाँ, मंजिले है मेरी तो सब यहाँ, मिटा दे आजा सारा फासले, तू आजा मुझसे बांट ले. Super! ఓకే సోను, రెడీ ఫర్ యువర్ టాలెంట్? yes సోను టాలెంట్ డాన్స్. మరి డాన్స్ ఏ రేంజ్ లో చేస్తాడు జస్ట్ శాంపుల్ స్టార్టింగ్ లో చూపించాడు, అండ్ ఇప్పుడు బీభత్సంగా తను ఒక్కడే డాన్స్ చేయబోతున్నాడు. సో మ్యూజిక్ ప్లీజ్. Come to the party, come on sweetie, kulam kulla enjoyment mana duty, ritmo marpokadu, pote malli radu, kalam teliyane lokam chudam colorful chikati dati. సూపర్! కొరియోగ్రాఫర్ నాకు మాత్రం డాన్స్ అయిపోతే ఎట్లాగా? సూపర్ గా తీసిన. ఇప్పుడు జడ్జిమెంట్ టైం వచ్చింది. ఓ హలో, కొరియోగ్రాఫర్స్ అందరూ అంతగా డాన్స్ చేయలేరు. No, కొంతమంది డాన్స్ నేనేమన్ను. చేయకపోయినా ఓన్లీ జస్ట్ బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది, బ్రతికుండంగన కోసి నా గుండెను విసిరేసావే. కొరియోగ్రాఫర్స్ అందరూ అంత బాగా డాన్స్ అయినప్పుడు కొరియోగ్రాఫర్స్ అని పేర్లు ఎందుకు పెట్టుకుంటారు? సింగర్స్ అందరూ అంత బాగా పాటలు పాడితే సింగర్స్ అని ఎందుకు అంటుకుంటారు? యాంకర్లు అందరూ అంత బాగా యాంకరింగ్ చేయకపోతే యాంకర్ అని అందుకుంటారు. కరెక్టేలే, యాంకర్స్ అందరూ కూడా సరిగ్గా యాంకరింగ్ చేయలేరు కదా. అంతేలే, కరెక్ట్ అని చెప్పిన పాయింట్. అయిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ పాడలేరు, అలానే కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా డాన్స్ చేయలేరు. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ప్లే చేస్తాడు. మ్యూజిక్ డైరెక్షన్ అంటే ఏంటి? సింగర్స్ పాటలు పాడించడం. Exactly. కొరియోగ్రఫీ అంటే ఏంటి? డాన్స్ నేర్పియడం. Dancer is different, choreographer is different. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు ప్రూవ్ చేతు? అజల్ కొరియోగ్రాఫర్ దాకా డాన్స్ వస్తేనే డాన్స్ నేర్పిస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ దాకా మ్యూజిక్ కంపోజ్ చేసి సింగర్స్ తో పాడిస్తాడు. స్టెప్స్ వస్తాయి, బట్ దే కెన్ నాట్ They don't perform. They don't perform. అవును, యాక్సెప్టెడ్. విత్ దిస్ డెసిషన్ వెయిటింగ్. ఎవరికి పాయింట్ వస్తుంది మా డైరెక్టర్ కనుక్కోవాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రవికాంత్. ఆబ్వియస్లీ అంత బాగా డాన్స్ చేస్తాడు సోనుకే. నీ పాయింట్ భరత్? కంగ్రాచులేషన్స్. సో దీన్ని బట్టి కోర్స్ చూసుకుంటే చైతు టీమ్ విత్ 3 points, కాజల్ టీమ్ విత్ 5 points.
అసలు శిశురాని కాంపిటీషన్ స్టార్ట్ అయింది కదా. స్కోర్స్ చూసుకుందాం మరొకసారి. కాజల్ టీం విత్ 5 పాయింట్స్, చైతు టీం విత్ 3 పాయింట్స్. చాలా మంది రీస్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి కాల్ చేద్దాం, వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారు, రవికాంత్నా సోనునా, ఎవరికి పాయింట్ వస్తుంది, ఎవరు లీడ్లోకి వెళ్తున్నారు తెలుసుకుందాం. సో ఎవరు కాల్ చేద్దాం కాజల్? శ్రీకాంత్ కి కాల్ చేద్దాం. సో లెట్స్ కాల్ శ్రీకాంత్. హలో, హాయ్ శ్రీకాంత్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. How are you, Srikanth? చాలా షాకింగ్. అండ్ హౌ ఆర్ యూ టూ? We are super fine, thank you very much. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు శ్రీకాంత్? రియల్లీ షాకింగ్ ఫర్ దట్. అర్థమవుతుంది, సర్ప్రైజ్ అయినావు కదా. దాన్ని సర్ప్రైజ్ అంటారు, షాక్ అన్నారు. చాలా షాక్ సార్, రియల్లీ చాలా షాక్. చాలా షాకా? సరే ఎక్కడి నుంచి ఇంతకి? ఐఎమ్ తిరుపతి సార్. తిరుపతి ఏం చేస్తూ ఉంటావు? ఐఎమ్ వర్కింగ్ ఇన్ సిటీ కేబుల్ యాక్ట్ డిపార్ట్మెంట్. ఓ లోకల్ సిటీ కేబుల్. ఓకే సార్ ఒక్క నిమిషం, నా వైఫ్ మాట్లాడుతుంది. ఇవ్వండి. ఇచ్చేసాయి. నమస్తే అండి. నమస్తే, మీ పేరేంటి? నా పేరు శివకుమారి అండి. శివకుమారి, హోమ్ మేకర్ అయినా మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా? మీరిద్దరు మాకు సర్ప్రైజ్ ఇస్తారో ఎవరికి షాక్ ఇస్తారో చూద్దాము. ఇవాళ మా మస్తు టైం పాస్ లో లక్కీ కాలర్స్ ఉన్నారు ఇద్దరు. ఓకే, కాజల్ ని సపోర్ట్ చేస్తూ మిస్టర్ సోను ఉన్నాడు, నన్ను సపోర్ట్ చేస్తూ మిస్టర్ రవికాంత్ ఉన్నాడు. సో మీరిద్దరు మీ ఇద్దరులో ఒక్కొక్కరు పేర్లు చెప్పారనుకో, వాళ్ళకి ఒక్కొక్క పాయింట్ వస్తుంది. సో మీ పాయింట్ సోను కా రవికాంత్ కా? రవికాంత్. సూపర్. మీ వైఫ్ కి ఇచ్చేసండి, మీ వైఫ్ ని కూడా అడుగుదాం. హలో శివకుమారి గారు. హలో శివకుమారి గారు చెప్పండి. మీ ఓటర్ సోనుకే ఇస్తున్నానని చెప్పండి. కుమారి గారు. శివకుమార్, సోనుకా శివకుమార్, రవికాంత్ కా? చెప్పండి, రవికాంత్. సూపర్, 2 పాయింట్లు. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు అన్నట్టు ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్లీ హస్బెండ్ అండ్ వైఫ్. ఇద్దరు కూడా మంచిగా సుఖంగా లైఫ్ ని ఎంజాయ్ చేయండి అని చెప్పేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ విత్ us అండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ ఫ్రెండ్స్. Bye, Srikanth. బాయ్ బాయ్ బాయ్. సో రైట్ నౌ స్కోర్స్ చూసుకుంటే ఈక్వల్. చెప్పినా కదా ఏమన్నా జరగచ్చు అని చెప్పేసి. అట్లాగే ఇప్పుడు మా ఇద్దరికి సర్ప్రైజ్, వాళ్ళిద్దరికి షాకింగ్. వాళ్ళు ఇచ్చారంట. బాగుంది. ఎప్పుడైతే ఏమన్నాడు? సూపర్, అదే అన్నాడు. యాక్సెప్టెడ్. వాళ్ళిద్దరు ఎప్పటి నుంచి అయితే యాక్సెప్టెడ్ అన్నారు అప్పటి నుంచే వదిలేసాము. చూసుకుంటే కాజల్ టీం విత్ 5 పాయింట్స్, చైతు టీం విత్ 5 పాయింట్స్. కొట్టలేదు అది. థ్యాంక్ యూ వెరీ మచ్ డార్లింగ్. హలో, నేను నాగాని కూడా కొట్టలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా? థ్యాంక్ యూ సో మచ్. పడే కుళ్ళుతో కింద పడేసా. సూపర్. నువ్వు కుళ్ళుతో ఉన్న వాళ్ళు చప్పట్లు కూడా కొట్టలేరు. అందుకే ఇప్పుడు ఈక్వల్ అయిపోయింది కదా. రౌండ్కి వచ్చినాం, థర్డ్ రౌండ్. అదొచ్చేసి కొరియోగ్రాఫర్ కి ఆ ప్రాపర్టీస్ తో బాగా కనెక్షన్ ఉంటుంది, ఈవెంట్ మేనేజర్ కి ఆ ప్రాపర్టీస్ తో బాగా కనెక్షన్ ఉంటుంది. అందుకే వీళ్ళిద్దరికి బాగా కనెక్ట్ అవ్వాలని చెప్పేసి మనం మస్తు టైం పాస్ లో నెక్స్ట్ రౌండ్ బలూన్స్ తో ఒక గేమ్ పెట్టబోతున్నాం. ఓకే, చైతు దగ్గర 6 బెలూన్స్ ఉన్నాయన్నమాట. సోను నీకు 3 బెలూన్స్ ఇస్తాము, నీకు 3 బెలూన్స్ ఇస్తాము, అండ్ 1 minute టైం ఇస్తాము. ఈ 1 minute లో ఎవరైతే పెద్దగా బెలూన్ ఊదగలుగుతారో, అంటే ఈ 3 బెలూన్స్ లో పెద్దగా బెలూన్స్ ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు విన్నర్ అన్నమాట. అండ్ కండిషన్ ఏంటంటే ఒక బెలూన్ పగిలినా వాళ్ళు ఇంకా షోలో ఉంటారు, వాళ్ళు ఇంకా రేస్ లో ఉంటారన్నమాట. కానీ 2 బెలూన్స్ పగిలితే ఇంకా వాళ్ళు షో నుంచి అవుట్ అయిపోతారు. ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. రైట్. సో 1 minute టైం లిమిట్ ఇచ్చాము. 1 minute లో ఇద్దరు లార్జ్ గా బెలూన్స్ ఊదాలని చెప్పేసి కండిషన్ పెట్టాము. ఎవరిదైనా పగులుద్ది అనుకున్నాము, కానీ ఎవరిదే పగలలేదు. రైట్ నో రవికాంత్ చూసుకుంటే 2 బెలూన్స్ పెద్దగా ఉన్నాయి, ఒకటి మాత్రం చిన్నగా లాస్ట్ లో ఉంది. సో దిస్ ఇస్ ద సైజ్. అటువైపు చూసుకుంటే 3 బెలూన్స్ ఒకే సైజ్ లో ఉన్నాయి, 3 బెలూన్స్ కూడా పెద్దగా ఉన్నాయి.
మేనేజ్మెంట్ విషయానికి వస్తే కనుక మా డైరెక్టర్ ఉన్నాడు, డైరెక్టర్ చెప్తాడు. కామ్ గాట్ 1 point, so that చైతు టీమ్ విత్ 6 points. మన ముడి వేయకపోయినా కూడా తలకి ఉంది, అద్దిపోయి అంత స్ట్రాంగ్. సూపర్ గా మళ్ళీ ఒకసారి స్కోర్స్ చూసుకుంటే చైతు టీమ్ విత్ 6 points. కాజల్ టీమ్ విత్ 5 points. 5 points. ఇప్పుడు వరకు చాలా ఈవెంట్స్ చేస్తుంటావు, చాలా మందికి కొరియోగ్రాఫ్ చేస్తుంటావు కదా, Exactly. కానీ అలా చేసిన వాటిల్లో ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ కానీ ఎంబారసింగ్ సిచువేషన్ కానీ ఏమైనా అయిందా? చాలా అయినాయి, ఒకటి చెప్పు. చాలా ఫేస్ చేస్తున్నా, నేను ఇప్పటి కూడా ఫేస్ చేస్తున్నా. ఆ. ఒక్కటి ఏంటంటే నేను ఎప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి డాన్స్ నేర్పిస్తున్నాను. ఆ. అట్ ద ఎండ్ నేను ఒక్క స్టెప్ చెప్తే వాళ్ళు ఇంకోటి చేయడం, వాళ్ళు కొరియోగ్రఫీ చేయడం, వాళ్ళు అక్కడ స్టేజ్ మీద చేయడం, కొన్ని నేను ఎక్స్పెక్ట్ చేయడం, ఇంకొకటి బెలూన్ తీసుకోమంటే వాళ్ళు వేరే ఏమైనా ప్రాప్ తీసుకొని హార్ట్ తీసుకోవడం, చాలా మంది కవర్ అయిపోయినాయి. సో ఒక్కటి అన్నిట్లో కంటే ఒకటి గుర్తుంది ఏంటంటే వన్ ప్రాప్స్ నేను ఎక్కువ యూజ్ చేయను, ఎందుకంటే బ్రైడ్ అండ్ గ్రూమ్ వాళ్ళ డ్రెస్సింగ్ ఎక్కువ అయిపోతుంది. సో ఐ డోంట్ ఎంకరేజ్ దెమ్ టు గెట్ అదర్ ప్రాప్. సో వాళ్ళు ఏం చేశారంటే ఆల్ ఆఫ్ అ సడన్ పెళ్లి కొడుకు అది ఇట్స్ లైక్ బెల్ట్, నీకు తెలిసే ఉంటది, బెల్ట్ సూట్ ఎవ్రీథింగ్ తను అడిగాడు. సో ప్రతి సాంగ్ కి హీ వాంట్ టు చేంజ్ హిస్ సూట్. పర్ఫార్మెన్స్ జరుగుతుంది, Exactly. ఒక్కొక్క సాంగ్ కి Medley-లో? చేయాలి. మెడ్లీలో ప్రతి సాంగ్ కి సూట్ చేంజ్ చేస్తాడా? సూట్ కాదు, అదే, డ్రెస్ లుక్ చేంజ్ చేయాలి. Look change. సో అప్పటికి ఏమైందంటే ఐ వాస్ కోఆర్డినేటింగ్, ఎల్ఈడి కోఆర్డినేట్ చేస్తున్నాను, స్పాట్ లైట్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ నా కంట్రోల్లో ఉంది. సో ఐఎమ్ ఓన్లీ ద వన్. సో అక్కడికి నేను అన్నాను వద్దు ప్రాబ్లం అవుతుంది చూడండి, వద్దు అని నేను చెప్పాను. అప్పటికి తను ఇన్లేదు. సో ఈజ్ లైక్ దే ఆర్ 3 songs. One is కలర్ఫుల్ చిల్కా, తెలుసా, ది అదర్ వన్ ఇస్ డ్యూయట్ హిందీ, మన రాప్తా. 3 songs ఉన్నాయి. సో కలర్ఫుల్ చిల్కాకి తను బెల్ట్ వేసుకున్నాడు, కలర్ఫుల్ చిల్కా తెలుగు బెల్ట్ వేసుకున్నాడు. ఇక్కడ అనుకుంది మేము కలర్ఫుల్ చిల్కాకి బెల్ట్, తెలుసాకి సూట్, ఇవి 2 లేకుండా 3rd song ఆయన మొత్తం రివర్స్ చేశాడు, అన్ని ఒకటే దాని మీద చేశాడు. అసలు ఇంకో హైలైట్ ఏంటంటే ఆయన సూట్ పట్టుకొని ఆషికి 2 స్టెప్ ఉంటుంది కదా, అసలు ఏం అర్థం కాలేదు, ఆషికి 2 చెప్తున్నాడు. అది ఏ సాంగ్ కి? కలర్ఫుల్ చిల్కా. ఇట్ ఇస్ గోనా బి హ్యాపీ అని. కలర్ఫుల్ చిలక నువ్వే కలర్ఫుల్ నడక. పెళ్లి కొడుకు చాలా ఎక్సైట్ అయిపోయాడు, స్టేజ్ మీద కొంచెం రొమాన్స్ చేశాడు. సూపర్. సో కొరియోగ్రాఫర్స్ కి అలాంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి నీ ద్వారా మాకు తెలిసింది. అండ్ మేము కూడా చూస్తుంటాము కొన్ని ఈవెంట్స్ కి వెళ్ళి యాంకరింగ్ చేస్తున్నప్పుడు కొరియోగ్రాఫర్స్ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది, అరుపులు ఎలా ఉంటాయి, సో నీ అమ్మ నేనేం చెప్పాను నువ్వేం చేసింటారు నాయన అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటారు. సూపర్. అది కొరియోగ్రాఫర్స్ బాధ, మరి ఈవెంట్ మేనేజర్స్ బాధ చాలా మామూలుగా ఉండవు. రీసెంట్ గా నాకు ఒక 2 ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి, కానీ ఒకటి చెప్తాను బాగుంటుంది, లేకపోతే కొన్ని ఫీల్ అవుతారు జనాలు. సో రీసెంట్ గా ఒక చాలా పెద్ద ఈవెంట్ చేశాను, దాంట్లో ఒక సెలబ్రిటీని తీసుకొచ్చాను. ముందే అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఏముంటుందంటే ముందే మేము యాక్చువల్లీ ఇంత టైం ఉంటారు బడ్జెట్ మాట్లాడినప్పుడు ఇంత టైం ముందే చెప్తాం, ఒక 1 or 2 hours ఉంటారు అని చెప్తాం. సో యాంకర్స్ వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు, కొరియోగ్రాఫర్స్ ప్లే చేస్తున్నారు, అంతా అయిపోతుంది. సడన్ గా మధ్యలో ఒక సెలబ్రిటీ వచ్చారు. సో తను ఆల్రెడీ ఒక 1.5 hour ఉంటారని ముందే మనం కమిట్మెంట్ ఇచ్చేసాము. సో విఐపీస్ ఉన్నారు, చాలా ఆల్మోస్ట్ ఒక 2000 గ్యాదరింగ్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో మనిషి వచ్చాడు, ఒక 20 minutes మంచిగా ఎంటర్టైన్ చేశారు, చేయలేదన్నట్లే. 25th minute వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఇక్కడ క్లయింట్ ఏమో విఐపీ వచ్చారు ఇంట్రడ్యూస్ చేయించాలంటారు, ఈయన అడుగుతున్నామో సారీ అండి మూడ్ లేదు 25 నిమిషాలు వెళ్ళిపోతున్నాను అన్నాడు. పేమెంట్ మొత్తం ఇచ్చేసాను, ఇంటి దగ్గర నుంచి పేమెంట్ రాలేదు, ఆ పేమెంట్ యాంకర్ కి ఆపేశాను. సో ఇలాంటివి నాకు రెగ్యులర్ గా అవుతుంటాయి, కానీ బట్ స్టిల్ బై గాడ్స్ గ్రేస్ మంచి ఈవెంట్స్ వస్తున్నాయి. We are doing good. సూపర్. yes మీ ఇంట్లో కూడా ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా లేకపోతే పేరెంటాలు ఉన్నా ఏమన్నా ఈవెంట్స్ చేయించుకోవాలి అనుకుంటే ది వన్ స్టాప్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మేనేజర్ ఇక్కడ రవికాంత్ ఉన్నారు, ఇన్ని సంప్రదించండి. అండ్ ఆ ఈవెంట్ లో మీరు కొరియోగ్రఫీ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ సోను కొరియోగ్రాఫర్ ఉన్నాడు, చేయించుకోండి. అండ్ ఆ ఈవెంట్ లో మీరు యాంకరింగ్ right now it's time for our prank call.
చాలా మంది రేస్ చేస్తున్నారు. వాళ్ళలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాము, వాళ్ళకి కాల్ చేస్తాం, బాగా అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ బాగా ప్రాంక్ కాల్ చేస్తాం అన్నమాట. మరి ఇవాళ ఎవరికి ప్రాంక్ కాల్ చేస్తున్నామంటే ఎస్ ఝాన్సీ గారికి మనం ఇప్పుడు కాల్ చేయబోతున్నాం. వాళ్ళ బ్రదర్ అంజీ గారు రిక్వెస్ట్ చేశారు ఝాన్సీ గారిని బీభత్సంగా ఆడుకోమని చెప్పేసి. సో లెట్స్ కాల్ ఝాన్సీ గారు. హలో హలో ఎవరు? ఝాన్సీ గారు అండి? అవునండి. ఝాన్సీ గారు, నా పేరు రవి అండి. చెప్పండి. నేను ఒక డైరెక్టర్ అండి. డైరెక్టరా? అవునండి, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను. సో మీరేమైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారా అని చెప్పి కనుక్కోవడానికి ఫోన్ చేశానండి నేను. చూడండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్? మే ఐ నో ద రీజన్ మేడం? లేదండి, ఇంట్రెస్ట్ లేదు అంతే. రీజన్ అంటే నార్మల్ గా డాక్యుమెంటరీలు లేకపోతే టీవీలో కనిపించాలంటే అందరు ఇంట్రెస్టెడ్ ఉంటారు కదా, దానికే అడుగుతున్నానండి ఒకసారి. లేదండి, నాకు అట్లాంటి ఇంట్రెస్ట్ లేదు. మీ బ్రదర్ అంజీ గారు చెప్పారండి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, అందుకనే నేను మీకు కాంటాక్ట్ లోకి వచ్చాను. అంజియా? అవునండి. ఎవరండి మీరు? అంజీ ఫ్రెండా? అవునండి, అంటే నేను వాళ్ళ ఫ్రెండ్ అండి. నేను డాక్యుమెంటరీ తీస్తున్నాను, ఒక మూవీలో షార్ట్ ఫిలిం తీస్తున్నాను. సో దానికి మిమ్మల్ని సెలెక్ట్ చేద్దామని, ఒకసారి ఆడిషన్కి వస్తారేమో అని కనుక్కోవడానికి ఫోన్ చేశానండి. అవునా? వాడికి ఫోన్. హలో నాన్న, హలో. ఇంట్రెస్ట్ ఉందన్నావు కదా, మాట్లాడొచ్చు కదా, చేయొచ్చు కదా. వాడికి ఇవ్వండి ఫోన్. అన్నిటి ఇవ్వండి. అంజీనే మాట్లాడుతున్నారండి? అంజీనే మాట్లాడుతున్నా. అన్ని వాయిస్ కాదండి ఇది. అవునా, ఒక్క నిమిషం. అయితే అంజీకి ఇస్తున్నా నేను. అంజీ అంటే ఇతను చెప్పాడు కదా అంజీ వాళ్ళ ఫ్రెండ్ అని. సో ఇతని ఫ్రెండ్ నేను, నా ఫ్రెండ్ అంజీకి ఇస్తున్నా ఇప్పుడు ఫోన్. ఝాన్సీ చేస్తా అన్నావు కదరా? హలో 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 ఝాన్సీ, చెప్పండి. ఏమైందిరా? చేస్తా అన్నావు కదా? అన్ని కాదే. అవునా, అంజీ వాళ్ళ అక్కకి ఇస్తాం. ఉండండి ఒక్క నిమిషం. అక్క లేదురా, సర్దైంది. డైలాగ్ చెప్పినాక నువ్వు ఫ్లో వెళ్ళొచ్చు కదా. హలో హలో మళ్ళీ ఇప్పుడు చెప్ప. హలో. అంజీ వాళ్ళ అక్కతో మాట్లాడండి ఒకసారి. అంజీ వాళ్ళ అక్క అన్నితో తిండదే. హలో, నేను కాన్ఫరెన్స్ లో ఉన్నానులే అమ్మా. చెప్పక్క. ఏంటి చేస్తా అన్నావంట కదమ్మా? మేమందరం కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాం అన్నమాట. నువ్వు చేస్తే బాగుంటుంది అని మేము కూడా ఫీల్ అయ్యాము. నేను ఎప్పుడు చేస్తాను? ఏమో అంజీ ఎందుకు చెప్పాడు అమ్మా నువ్వు చేస్తావని? నువ్వు ఏం చేస్తుంటావు అమ్మా? చెయ్యవా అయితే? జాబ్ జాబ్ చేస్తున్నావా? ఇందులో ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా జాబ్ చేసే క్యారెక్టరే. సో నీకు అంత తేడా ఏమనిపించదు. జస్ట్ అట్లా నువ్వు జాబ్ చేసుకుంటూ ఉంటుంటే మా వాళ్ళు వెనక కెమెరా అలా ఫాలో అయిపోతుంటారు అంతే. నా కెమెరా ఫాలో అవ్వాలని నాకేం లేదండి. నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. కాదు, ఆ కెమెరా నిన్ను ఫాలో అవుతున్నట్టు కూడా నీకు అనిపించదు. మేము అన్ని హిడెన్ కెమెరాస్ పెడతాము. జోబిల్లో, బటన్ లో, పెన్స్ లో, పెన్ డ్రైవ్స్ లో, ముక్కులో, చెవులో. లేదండి, నాకు దొరికే సండే కొంచెం ఫ్రీగా వదిలేస్తే వాడికి చెప్పండి. నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు కూడా పెట్టేస్తే. నువ్వు అట్లా ఎట్లా చెప్తావమ్మా? నువ్వు అట్లా చెప్పకూడదు. అక్కనే మళ్ళీ కాల్ చేసి రివీల్ చేద్దాము. ఆ తర్వాత అప్పుడు చెప్దాము. అంజీ యాక్చువల్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు 1,00,000 రూపాయలు అని చెప్పి. హాయ్ ఝాన్సీ. మస్తు టైం పాస్. చేతు. హలో ఝాన్సీ, చెప్పండి మేడం. మేము నిన్ను ఆడుకున్నాం అన్నమాట. మీ అన్నయ్య అంజీ అలా ప్రాంక్ చేయండి. తమ్ముడు ఓకే. మీ తమ్ముడు మాకు మెసేజ్ చేసిండు, ఆడుకోండి మా ఝాన్సీకి ఫోన్ చేసి అని చెప్పేసి. అందుకే సరదాగా ఆడుకుందాం అని చెప్పేసి చెప్తారా మీ తమ్ముడికి? థ్యాంక్ యూ వెరీ మచ్ ఝాన్సీ, థ్యాంక్స్ అలాట్. ఏ ఊరు నుంచి మాట్లాడుతావు ఇంతకీ? నేను ప్రజెంట్ హైదరాబాద్ అండి. అచ్చా, ఓకే. ఏం చేస్తూ ఉంటావు? ఏం జాబ్ చేస్తూ ఉంటావు? నేను విశ్వం ఏజెన్సీలో చేస్తున్నానండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ప్లెజర్ ఇస్ ఆల్ ours. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఓకే, క్లియర్ కట్ గా అయితే మేమైతే లీడింగ్ విత్ 7 points, కాజల్ విత్ 6 points. కానీ అది వేసి ఓడిపోయిన కుళ్ళుతో ఇంకో పాయింట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఇంకా నేనేం మాట్లాడకుండా ఇయాల్టీ షోకి టాటా బై బై చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ us. ఎట్లా అనిపించింది మస్తు టైం పాస్ కి రావడం? Awesome.
ఇట్స్ బిన్ లైక్ 15 years బ్యాక్ ఒకసారి ఒక ఈటీవీలోనే వచ్చాను. మళ్ళీ లైక్ మీ అందరి సపోర్ట్ తో ఇప్పుడు మళ్ళీ వచ్చాను 15 years తర్వాత ఇక్కడ. ఆ 15 years బ్యాక్ ఓ పాటల ప్రోగ్రామ్ లో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. క్రెడిట్ గోస్ టు మస్త్ టైం పాస్. సూపర్. ఓల్డ్ అండ్ సోల్ క్రెడిట్ గోస్ టు ఈటీవీ. సోను, నీకు ఎలా అనిపించింది మన మస్త్ టైం పాస్ కి రావడం? Superb. Really, I'm blessed to come here. And first of all, I thank to Must Time Pass team and the whole team. And Chetu and Kajal getting me here. Seriously, I'm very blessed. Happy, Thank you so much for coming here And really enjoyed this Must Time Pass show. Really had a must time pass. killer time. కాజల్ ఇంకా చేతి along with Rohit and Sonu signing off. మళ్ళీ రేపు Get Up Special లో కలుసుకుందాం. Till then, as always say love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. Smiling and enjoy every second of your life. Take care. Love you all. Bye.